అందరికీ నమస్కారం. ఈ మధ్య జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. మొన్న గురువారం ఉదయం శంకరమ్మ వచ్చి కడిగి వెళ్ళిందని నేను అనుకున్నాను. కానీ నేను లేచి చూసేసరికి లేదనమాట. ముగ్గది లేదు. చాలాసేపు చూశాను, రాలేదు. సరే గుమ్మం కడుక్కున్నాను. ఇంకా అన్ని పనులు అలాగే ఉండిపోయి గిన్నెలు వదిలేసాను. కొంచెం 1 గంట అయినా వస్తుంది, సాయంత్రం అయినా వస్తుందని. కానీ పాపం రోజంతా రాలేదండి. మర్నాడు శుక్రవారం ఉదయం ఇంకా బాగా తెల్లవారుగానే వచ్చింది. నేను ఆ రోజంతా చూడలేదు, శనివారం కూడా చూడలేదు. తర్వాత చూశాను, మాట్లాడాను. ఈరోజు కూడా చూశాను, డబ్బులు ఇచ్చాను. కానీ విషయం ఏంటి, ఎందుకు రాలేదని అడగలేదు. పాపం మరీ ఇంకా రాలేని పరిస్థితిలో తప్ప అలా చెప్పకుండా మానేదు సాధారణంగా. ఇకపోతే అండి, ఈ మధ్యల్లా జరిగిన ఈ రోడ్డు పనుల వల్ల మొత్తం ఎక్కడ చూసినా ఇల్లు, వాకిలి, టీవీలు, కిటికీలు, బట్టలు, పుస్తకాలు, కుర్చీలు, మంచాలు, ఒకటి కాదు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నట్టు అన్నిటి మీద దుమ్మండి, మెత్తడి దుమ్ము. అంతేకాదు ఇంకా మాకు ర్యాంప్ కట్టించకపోవడం వల్ల ఒక 15 రోజుల కిందటైతే బైక్లోంచి పెట్రోల్ తీశారు రాత్రి. బైక్ బయటే ఉంటుంది కదా, మరి ఎక్కించలేక. ఆ తర్వాత ఏమైందంటే, ఆ రోజు అమ్మపల్లి వెళ్ళొచ్చాను చూడండి, ఆదివారం నాడు. నేను ఇంట్లో అన్నం వండేసుకున్నాను, నోహర్ ఏదైనా తింటానని బయటకు వెళ్ళాడు. వెళ్ళడానికని బండి తీస్తే మొత్తానికి ఆ పైపే కట్ చేసిందిట, పెట్రోల్ పైప్ అంతా. ఇంక సరే అప్పటి నుంచి కూడా రిపేర్ చేయించలేదన్నమాట. ఏకంగా ఇదేదో అయ్యాకే చేయిస్తానమ్మా, మరి ఇన్నిసార్లు చేయించనని చెప్పి మెట్రో వరకు కూడా రైడ్ బుక్ చేసుకుని వెళ్తున్నాడు. మా ఓనర్ గారికి ఈరోజు పొద్దున్న మెసేజ్ చేశానమాట. కార్తీక మాసం అయింది కదండి, దిగ్విజయంగా కొంచెం దృష్టిలో పెట్టుకొని ర్యాంప్ పనులు వీలైనంత వేగం చేయించగలరు అని. ఆయన మరో గంట తర్వాత మెసేజ్ చేశారు. నేను ఉదయం వచ్చాను 7:30 ఆ టైంకి, మీరు ఇంకా లేచినట్లేదు, కనిపించలేదు, తలుపు వేసింది అన్నారు. అంటే లేచే ఉన్నానండి, కానీ 8 అయితే కానీ తలుపు తీయట్లేదు, మబ్బుగా ఉంటుంది కదా అన్నాను. ఈ 2 ఇయర్ టాప్స్ కూడా కిందటి బుధవారం సంతలో కొన్నానండి. ఎంత బాగున్నాయో. అంటే ఇంకా హ్యాంగింగ్స్ కొండం మానేసి ఇలాంటివి కొందామని అనుకుంటున్నాను. అయితే హ్యాంగింగ్స్ కనపడితే, అది కూడా బుట్టలేండి, జుంకాల టైపే, మరీ పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ కాదు. అవి నచ్చితే కొనకుండా ఉండనని మాత్రం చెప్పను. ఇకపోతే ఈ వీడియోలో ఏంటంటే, అందరికీ ఉపయోగపడే సమాచారం ఒకటి మాట్లాడాలనుకుంటున్నానండి. ఇదేం పెద్ద కొత్తదేం కాదు, మనం అందరం టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుని మ్యాటర్ అనమాట. ఏంటంటే ప్లాస్టిక్ విషయం అండి. ఇప్పుడు మా పక్కిల్లు ఖాళీ అయింది కదా, మళ్ళీ రెంట్కి ఇచ్చారు. ఆ మధ్య టూలెట్ బోర్డు ఉండగానే వాళ్ళు కొంచెం ఇల్లు క్లీనింగ్ అది చేయించారు. పెద్ద చేయించలేదు, కానీ మా ఇంట్లో ఉన్న జామ చెట్టు వాళ్ళ మేడ మీదకి బాగా పెరిగిపోయి పిచ్చి పిచ్చిగా ఉందిట. కట్ చేయించమంటారా అంటే మా ఓనర్ని అడగండి, ఆయన నెంబర్ ఇచ్చారనమాట. అయితే ఏంటంటే అవన్నీ చేయించారండి. అయితే ఏంటంటే ఈ పనివాళ్ళు, వాళ్ళకి ఏం పట్టింది బాధ, ఇదిగో చూసారా, మాకు ఈ ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఆ చెట్టు కొమ్మలు అవి మరి ఎలా లాగి పడేసారో తెలియదు, కానీ ఇది మొత్తానికి అంతవరకు లేదు. ఇదిగో ఈ గోడ విరిగిపోయిందనమాట. ఆ కట్టిన ఫెన్సింగ్ అంతా చక్క టైట్గా ఉన్నది లూజ్ అయిపోయింది. అంతేకాదండి, చూసారా ఎన్ని గోనెలు, ఎన్ని ప్లాస్టిక్ కవర్స్. ప్రజాస్వామ్యం అంటే అంతా మనదే కదండి. ఈ ఏరియా అంతా కూడా గవర్నమెంట్దిట. పార్క్ కట్టాలని ప్రపోజల్ ఉంది. అందుకే ప్రజలు ఏంటంటే మనదే కదా అని చెప్పి చక్కగా హాయిగా యథేచ్ఛగా పడేస్తూ ఉంటారు. నిజంగా మనదే అనుకొని మన ఇల్లే అయితే అలా ఉంచుకుంటామా చెప్పండి? మన ఇంట్లో లేకపోతే చాలు, ఏ చెత్త అయినా సరే. అంతకుముందు ఖాళీ చేతులు వెళ్ళిన వాళ్ళండి వీళ్ళు, ఇంతకు ముందు వాళ్ళు కూడా ఎంతెంత చెత్త వదిలేసి వెళ్ళిపోతారో నేను అబ్జర్వ్ చేశాను. చెప్పులు, డొక్కులు, డోళ్ళు అన్నీ. ఈ వచ్చాక కొత్తగా దిగారు ఆవిడ, ఈరోజు పొద్దున్న మాట్లాడుతున్నారనమాట. చాలా ఉందండి చెత్త, అసలు లోపల కూడా 5-6 యాసిడ్ బాటిల్స్ అయ్యాయి. మా పనివాళ్ళు పాపం చాలా మంచివాళ్ళు కాబట్టి శుభ్రంగా కడిగారు అని. వాళ్ళు క్యాటరింగ్ చేస్తారట. పొద్దున్న ఆవిడ చూసి నవ్వితే నేనే పలకరించాను, కొత్తగా వచ్చారా అని. అవునండి, ఇలా ఇలా అని చెప్పారు. అయితే ఎవరు క్లీన్ చేసినా, ఓనర్స్ అయినా, టెనెంట్స్ చేసినా, చేయించుకున్నా, ఇవన్నీ గోనెల్లో సర్ది పక్కన పెడితే ఆ చెత్త తీసుకెళ్లే ఆటోకి వాళ్ళకి ఒక 50 100 ఇస్తే తీసుకెళ్తారండి. కానీ ఏంటంటే మనం అలా ఇవ్వడానికి ఇష్టపడం. మీరు నమ్ముతారో లేదనండి, ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్స్ కట్ చేస్తాం కదా, అవి కూడా నేను అలాంటివి మరీ జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే పెద్ద పెద్ద కవర్స్ కానీ, డబ్బాలు, డొక్కులు ఏదైనా సరే సేకరించడమైనా, స్క్రాప్కి తరలించడానికైనా ఈజీగా ఉంటుంది. కానీ చిన్న చిన్నవి అలా కాదండి, అవి మనకు కనిపించవు. అవి భూమిలో ఉండిపోతే నీరు ఇంకదు, వర్షాలు పడవు, సరే పడిన నీరు ఇంకదు. ఇలా ఉంటే ఎలా చెప్పండి?
ప్రతి కట్ చేసిన ప్రతి ముక్క కూడా డస్ట్బిన్లోనే వేస్తానండి. ఇంకా చెప్పాలంటే మామూలుగా పీరియడ్స్ టైంలో బయట ఉంటాం కదా 3 రోజులు, ఇంక లోపలికి రాము. పిల్లలు వండుతారు, లేదంటే ఎప్పుడైనా ఏదైనా సరే ఆర్డర్ పెట్టుకున్నా ఆ కవర్స్ కానీ తిన్న ఆకులు కానీ నేను వేరే కవర్లో అన్నీ కలెక్ట్ చేసి సందులో ఉంచుతానమాట. ఆ 3 రోజుల్లోపు చెత్తాటో వస్తే సరే నేనే ఇచ్చేస్తాను, నేనే పడేస్తాను, వాళ్ళ చేతికి కూడా ఇవ్వను. లేదు ఒక్కొక్కసారి చెత్తాటో రాదనమాట. అప్పుడు ఏం చేస్తాను తెలుసా, నేను వెనకాల పడేయచ్చు. లక్కీగా ఏంటంటే మేము ఏ ఇంట్లో ఉన్నా సరే అక్కడ ఇలా ఖాళీ ప్లేస్ పక్కన ఉంటుంది. హయత్ నగర్లో కూడా ఉండేది కానీ ఇంత పెద్దది కాదనమాట. పక్కన ఎవరిదో జాగా, ఇండ్లు కట్టుకునే జాగా. అది ఒక్కొక్కసారి బాగుండేది, ఒక్కొక్కసారి బాగుండేది కాదనమాట. ఎక్కడైనా సరేనండి అవన్నీ ఒక కవర్లో ఉంచి సందులో పెడతాను. మామూలుగా ఇంట్లోకి వచ్చేస్తాం కదా స్నానం అయ్యాక. అయితే డస్ట్బిన్ వచ్చిన రోజు నేను అవన్నీ డస్ట్బిన్కి ఇచ్చి మళ్ళీ తలస్నానం చేస్తాను. అంతే తప్ప మన పని అయిపోతుందని పక్క ఆ ఖాళీ జాగాలో అయితే వేసేయను నేను. నాకు రోజు తలస్నానాలు అలవాటే కాబట్టి అదో పెద్ద సమస్యగా కూడా నాకు అనిపించదు. అంటే కొంచెమైనా స్పృహ కలిగి ఉండాలి కదా. ఆ మాత్రం ఇంత నాగరిక సమాజం అనుకుంటున్నాం మనది, ఆ మాత్రం పాటించలేమా? అందరికీ తొందరలేనండి. ఇంకా చెప్పాలంటే డైపర్స్ అవి కూడా పడుతూ ఉంటాయి. ఇంకా ఎవరిష్టం, మన జాగా మీద ఈ ప్లేస్ అని అడిగితే ఏం చెప్తాం సమాధానం? దీని పట్ల మనందరికీ బాధ్యత ఉంది అని చెప్పలేం కదా. మరీ ఘోరంగానండి. డైపర్స్ అవన్నీ కలెక్ట్ చేసి ఇవ్వాలి కదా డస్ట్బిన్కి. ఇంకా మొక్కలు, చెట్లు, కొమ్మలు, ఈ చెట్లు చేమలు ఇవన్నీ వదిలేయండి, వాటి వల్ల ఏమి ఇబ్బంది లేదు. సరే, దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. ముందైతే ఒక చీర ముచ్చట వినేయండి. ఇప్పుడు ఒక చీర చూపిస్తున్నాను కదా, అదేంటంటే 2 ఏళ్ల క్రితం అండి. 2 ఏళ్ల క్రితం వినాయక చవితికి మా అక్క కొడుకు కొన్నాడు అనమాట. అంటే వాడు వచ్చినప్పుడు తీసుకొచ్చాడు. ఇదేంటంటే 2500 పైన ఈ చీర. అదే వాళ్ళ అమ్మకోటి, నాకోటి, వాళ్ళ వదినకి కొన్నాడు. అప్పటి నుంచినండి ఇది అలాగే ఉంది. నేను అసలు ఒక 2 నెలలు, ఏడాది వరకు అంటే మామూలుగా చూసాను తప్ప అసలు మడతన్నది విప్పనే లేదు. తర్వాత చూస్తే ఏంటంటే ఈ రెడ్ కొంచెం మరీ కొట్టొచ్చినట్టు ఉందేమో, నాకు సూట్ అవుదేమో అనుకున్నాను. మా అక్కతో అంటే నువ్వు అంతకంటే ఎరుపులు కట్టుకుంటావు అంది. అది కట్టుకుంటాను, ఫ్యాబ్రిక్ని బట్టి కలర్ మారుతుంది. ఇది కాటన్లో ఒకలా ఉంటుంది, సింథటిక్లో ఒకలా ఉంటుంది, ఫ్యాన్సీలో ఒకలా ఉంటుంది. అది కాక ఇంత ఫ్యాన్సీ చీర కట్టుకొని నేను ఎక్కడికి వెళ్తానే, అందుకని కొంచెం నువ్వేమైనా ఈ మధ్య అన్నారనమాట ఒక 6 నెలల క్రితం, పోనీ నువ్వేమైనా తీసుకుంటావా, నీకు వాళ్ళకి పెట్టిపోతలు బోల్డ్ ఉంటాయి కదండి, ఎవరికైనా పెట్టేస్తావా, లేదా కోడళ్ళు కానీ లాంగ్ ఫ్రాక్ కానీ లెహంగా కానీ ఏమైనా కుట్టించుకుంటారా? ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళనండి, అది చూశారు కదా పార్టీ వేర్ శారీ. నేను ఎక్కడికి వెళ్ళను, వెళ్తే సినిమాకి లేదా ఏదైనా గుడికి, అంతే తప్ప ఇది పార్టీ వేర్ శారీ నేను ఏ ఫంక్షన్లకు వెళ్తాను? అందుకని వేస్ట్ అయిపోతుంది, దాన్ని బీరువా పూజ చేయడమే తప్ప ఉపయోగం లేదు, పోని వాడుకోవచ్చు కదా అంటే కొంచెం అది ఫీల్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తానే, అది నాకు అలాంటి చీరే ఉంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో, నీకు నచ్చకపోతే ఎవరికైనా ఇచ్చే నువ్వు కూడా అంది. నాకు ఇచ్చిన చీర నేను ఇంకోళ్ళకి ఎలా ఇస్తానండి, అందులో అంత 2500 చీర నేను ఎవరికి ఇస్తాను? అందుకని చెప్పి దానికి కోపం వచ్చినట్టుంది. నాకు చెప్పాను కదా కట్టుకోవడానికి అభ్యంతరం లేదు, కానీ ఇంకెలాగైనా సరే కట్టుకుందాం, వాడు ప్రేమగా ఇచ్చాడు కదా అని చెప్పి దాని బ్లౌజు కుట్టుకున్నాను అనమాట. అదేంటంటే కట్ చేశాను, నా పుట్టినరోజుగా కట్టుకుందాం, నాకు అది మెమరబుల్గా ఉంటుంది కదా, నా పుట్టినరోజు అయితే నాకు స్పెషల్ డే కదా అని. కానీ కట్ చేశాను, కానీ కుట్టడం అవ్వలేదు. అది ఈ మధ్య కిందటి వారం పూర్తి చేశాను మెల్లిగా. మొత్తానికి ఇన్నాళ్ళకి పండక్కో చీర సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఎప్పుడు కొడతానో అవి తెలియదు. మరి నేను రాత్రి రోహరి ఇలాగా నూలగుండాను ఆకుకూర పులుసు ఏదైనా చేయమన్నాడు నిన్న పొద్దున్న. ఇప్పుడు చెప్తే ఆకుకూర ఎలా వస్తుందన్నాను, కానీ లక్కీగా వీధిలోకి వచ్చాయన్నమాట. కొయ్యగూర తీసుకున్నాను, అది పులుసు నూలగుండా చేశానమాట. ఇకపోతేనండి నా ఫేవరెట్ ఐటెం నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఏంటో అనుకుంటున్నారా? జున్ను పౌడర్ అండి, కామధేను జున్ను పౌడరు. ఇది చాలా బాగుంటుంది తెలుసా అండి. కరెక్ట్గా మనం అచ్చమైన జున్ను ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అది ఏంటంటే హయత్ నగర్లో ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ షాప్ ఒకటి ఉండేది. గురువారం సంతకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ షాప్కి వెళ్ళి ఏదైనా ఉసిరిపొడి ఇలాంటివి ఏమైనా కావాలంటే కొనుక్కొని ఇవి కొనేదాన్ని అనమాట. నా కోసమే ఆయన ప్రత్యేకంగా తెప్పించేవారు. మా దగ్గర ఉండవు కానీ తెప్పిస్తానని ఫస్ట్ అన్నారు. ఎప్పుడు ఇంకా హయత్ నగర్లో ఉన్నన్నాళ్ళు ఇదే పని మాకు. అతని దగ్గర ప్యాకెట్లన్నీ మొత్తం నేనే కొనేదాన్ని. అప్పుడు 65 గుర్తులేదు ఉండేదండి.
ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో డెలివరీ ఛార్జెస్ ఉన్నాయన్నమాట. నిజానికి అప్పటి నుంచి కూడా నేను ఆన్లైన్లో చూస్తున్నాను, కానీ ఫ్రీ షిప్పింగ్ లేనిది నేనేమి కొను డెలివరీ ఛార్జెస్ ఇచ్చి అంటే మనోహర్ నవ్వుతాడు. అమ్మ మనకు అవసరం తీరుతుందంటే కొనుక్కోవడం నాకు తప్పే ఉందని. అందుకోసం కాదులేండి, ఎందుకో అలా నెగ్లెక్ట్ చేశాను. మొన్న తెప్పించమన్నాను. ఇంకేంటంటే పాలు చాలా ఉన్నాయి, కానీ పచ్చిపాలే వేయాలి దీంట్లో. అందుకని చెప్పి అప్పటికప్పుడు వాడు కాల్లో ఉన్నాడనమాట. నేను వెళ్ళి ప్యాకెట్లు తెచ్చుకొని ఒక ప్యాకెట్, ఒక జున్ను పౌడర్ ప్యాకెట్కి ఒక 1/2 లీటర్ పాలు, 100 గ్రాములు పంచదార దాని మీద రాసి ఉంటుంది. అయితే 100 గ్రాముల కంటే కూడా తక్కువే వేశాను నేను. అది కూడా కొంచెం ఎక్కువే అయిందండి. వాళ్ళు చెప్పిన కొలతల్లో సగం వేసుకుంటే చాలేమో అనిపిస్తుంది. అయితే ఏంటంటే ఎప్పుడు కరెక్ట్గా మాకు 3 గ్లాసులు వస్తుందన్నమాట. ఏం చేశాను, నేను 2 గ్లాసుల్లో సర్ది మళ్ళీ 2 చిన్న గ్లాసుల్లో సర్దాను. చూస్తే ఈ పెద్ద గ్లాసుల పక్కన ఈ చిన్న గ్లాసులు నీళ్ళలో మునిగిపోతాయేమో అనిపించి మళ్ళీ 3 గ్లాసుల్లో పోసి పెట్టానమాట. చాలా బాగుందండి, సూపర్గా ఉంది, మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అయితే ఏంటంటే మా వీధిలోకి పువ్వులు వస్తూ ఉంటాయి కదా, మన ఇంట్లోంచి వీధిలోకి వెళ్ళి పువ్వులు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏదో ఒక పాత్ర, బొట్టో, తట్టో, పళ్ళెమో మనం తీసుకెళ్ళాలి కదా. అలా కాదండి, ఇంట్లోంచి బయటకు వచ్చి కూడా కవర్స్లో వేయించుకొని తీసుకెళ్తారండి విడివిడిగా. ఆ మాత్రం ఒక పసుపు, ఎరుపు పువ్వులు విడిగా విడదీసుకోలేరా? ఆ కవర్లో డస్ట్బిన్లో వేయడం నాకేంటో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. నేను ఖచ్చితంగా అందుబాటులో ఏముంటే బొట్టైనా సరే, బట్టల బొట్టైనా సరే పట్టుకొని వెళ్ళిపోతాను, వాళ్ళు వెళ్ళిపోతారని అనుకుంటే. అంత అర్జెంటుగా బయటకు వెళ్ళిపోయి పనులేం కాదండి. అందరూ మామూలు హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్సే. పోనీ ఇంట్లోంచి ఒక గిన్నె తెచ్చుకోలేరా పువ్వులకి అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆ మధ్యల్లా ఈ పొడిగాలులతోటి, రోడ్డు పనులతోటి ఇంటి నిండా దుమ్మ. నిజానికి తమిళనాడులో వర్షాలు హైదరాబాద్లో దుమ్ము తగ్గించడానికే వచ్చాయేమో అన్నట్టు అనిపించింది నాకు. ఏంటంటే ఆ చిన్న చిన్న జల్లులు పడ్డం, పెద్ద లేవులేండి, బాగా మబ్బు పట్టుంది, దానివల్ల కొంత తగ్గింది దుమ్ము ఎగరడం. అది తర్వాత చినుకు పడేసరికి కొంచెం అణిగిందనమాట. కొంచెం ఇల్లు చూడడానికి ఇప్పుడు బాగా అనిపిస్తుంది. అంటే ఇంకా పూర్తిగా సర్దలేదులేండి. తమిళనాడులో అంత నష్టం జరిగితే ఇక్కడ హైదరాబాద్లో దుమ్ము అణిగిందా అనుకుంటున్నాను నేను. అయితే ఆ మాత్రం తేమకి, ఆ మాత్రం చెమ్మకే చాలా చిన్న చిన్న తుప్పరండి. అసలు చెప్పుకోదగ్గ వాన అని కూడా అనలేము. దానికే తెలుసా అండి జలగలు. లాస్ట్ ఇయర్ ఇంత లేవు, ఇన్ని జలగలు అసలు చూడనే లేదు అసలు. ఈ ఏడాదే చూడడం. అవంతా సందు నిండా ఉన్నాయి. మళ్ళీ ఈ మధ్య కొంచెం పొడిగా ఉందనుకున్నాము, మళ్ళీ మామూలు. ఇక ఈరోజైతే నృహరికి నిన్న నేను చేసుకున్న వాంగీబాత్ లాంటి చేశాను. అందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేశాను, అది షార్ట్ వీడియోలో చెప్తాను. వాడికి నాకైతే మరి నిన్న రాత్రి నూలుగుండ, పులుసు 2 ఉన్నాయన్నమాట. నేను నిన్న రాత్రి సరిగ్గా తినలేదు ఈరోజు కోసమని. అందుకని నేను విడిగా అన్నం వండుకున్నాను, అవి తిన్నాను. పులుసు కొంచెం ఉంటే శంకరమ్మని అడిగాను, ఇచ్చేయమ్మ అంది. అయిపోయిందనమాట. ఈ రోజుకి ఇలా ముగిసింది వ్యవహారం. మరిన్ని విశేషాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.